ఇవాళ ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం వెళ్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హస్తనకు వెళుతున్నారు బీఆర్ఎస్ టీం. ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు హాజరవుతారు. ఢిల్లీకి వెళ్లే బీఆర్ఎస్ బృందంలో కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజ్ రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయిన్పల్లి వినోద్ కుమార్, బాల్క్ సుమన్, పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించినటువంటి వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీకి కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కేటీఆర్తో పాటు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు కొంతమంది బృందం కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? దేనిపై చర్చలు జరిగే అవకాశం ఉంది? చందు, ఈరోజు కేటీఆర్ ఢిల్లీకి ఆల్రెడీ బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కూడా బయలుదేరింది. ముఖ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందాన్ని భారత ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఉంది. కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వజ్రరాజు రవిచంద్ర, అదేవిధంగా మాజీ ఎంపీలు బోయిన్పల్లి వినోద్ కుమార్, బాల్కా కుమార్ తో పాటు పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు, అదేవిధంగా ఈసీఐకి సమర్పించినటువంటి వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చిస్తారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈసీ అందరినీ ఆహ్వానిస్తూ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు టీఆర్ఎస్ నేతల బృందాన్ని కూడా ఆహ్వానించి అందులో భాగంగానే వెళ్ళారు. ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు అంటే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, ప్రధానంగా ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతోంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కూడా చర్చ జరుగుతోంది. మరొక ఈవీఎంలను బంద్ చేయాలి. ఎన్నికల ఈవీఎంల ద్వారా కూడా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటున్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న క్రమంలో ఇలాంటి అన్ని కూడా ఈసీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుందా. దీంతో పాటు ఇప్పటికే అంటే ఈసీకి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని అభ్యర్థిస్తుంటాయి, ముఖ్యంగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాయి. వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల కోడ్ సంబంధించి కావచ్చు, వాటిలో మార్పులు చేర్పులకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి కూడా సూచనలు ఎన్నికల సంఘం తీసుకుంటుంది. కాబట్టి ఒక్కొక్క పార్టీని ఆహ్వానిస్తుంటే అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశంలో పాల్గొనబోతున్నారు. చందు, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చందు.